నమ్మక ద్రోహం అనేది తప్పుగా కనపడుతుంది. ఎవరికి? నమ్మక ద్రోహం చేయబడిన వారికి తప్పుగా కనపడుతుంది, కానీ చేసేవారికి అది తప్పుగా కనపడదండి. అది వాళ్ళకి సరిగ్గానే కనపడుతుంది. తెలుసా? నువ్వు సరిగ్గా లేవు కాబట్టి నేను వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నాను అంటారు చాలామంది. తెలుసా? చాలామంది భర్తలు భార్యల పైన బ్లేమ్ వేస్తారు. వీరి శరీరాశల్ని వీరు అదుపులో పెట్టుకోలేక ఏమంటారు తెలుసా? నువ్వు నన్ను సరిగ్గా ప్రేమిస్తే, లేకపోతే నువ్వు నన్ను సరిగ్గా చూసుకొని ఉంటే, నువ్వు సరైన దానిగా లేకపోతే సరైన వానిగా నువ్వు ఉండుంటే నేను ఇది చేసుండేవాడిని కాదంటే, ఆ భార్యకి కానీ ఆ భర్తకి కానీ ఎలాగుంటుందంటే, అంటే నేను సర్లేనేమో, నేను తగనేమో, నాకు చేత కాదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ. ఇందాక చెప్పిన రీతి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ. ఇట్ ఈస్ దేర్ వీక్నెస్, ఇట్ ఈస్ దేర్ సిన్. వారి పాపము, వారి బలహీనత, వారి దురాశ. అది మీ పైన మీరు నిందలు వేసుకుంటూ మీరు కృంగిపోవని అక్కర్లేదండి. ఇట్ ఈస్ దేర్ ఫాల్ట్, ఇట్ ఈస్ దేర్ థింగ్. సో అట్లాని మీరు వారిపైన నిందలు వేయటం కాదు. వారు ఇంతే, వారు పాపిష్టులు, పాపాత్ములు అని కాదు. ఎందుకంటే పాపం చేసే ప్రతి ఒక్కరికి కూడా అది చేసేటప్పుడు మంచిగానే కనపడుతుంది, అది సరిగ్గానే కనపడుతుంది. అన్నిటికీ ఒక రీజన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి పాపం చేస్తున్నప్పుడు ఎందుకు ఇలాగ చేస్తావంటే, నాకు ఆకలేసి నేను దొంగతనం చేస్తాను, నాకు డబ్బు లేక నేను ఇది చేస్తాను, నాకు కోపం వచ్చింది కాబట్టి నేను ఆపుకోలేకపోయాను, నాకు కోపం వచ్చింది నా కంట్రోల్లో లేను. ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటుంది. బట్ డోంట్ జస్టిఫై. నాకు కోపం వచ్చింది కాబట్టి, లేకపోతే నువ్వు అలాగ మాట్లాడావు కాబట్టి నేను ఈ పాపం చేస్తాను, నువ్వు మాట్లాడావు కాబట్టి నేను కొట్టాను, నువ్వు మాట్లాడావు కాబట్టి నేను ఈ రీతిగా నిన్ను ఇది చేశాను అని అంటారు. నో, డోంట్ జస్టిఫై. తప్పు తప్పే. దేవుడు నువ్వు ఎందుకు ఇలాగ చేస్తావని అడగడు, ఎందుకు చేస్తావని అంటాడు. ఏంటి, ఏం రీజన్ తోటి చేస్తావని అడగడు. వై హ్యావ్ యూ కమిటెడ్ దిస్ క్రైమ్? వై? డోంట్ ట్రై టు రీజన్ ఆర్ జస్టిఫై. నేను పాపం ఎందుకు చేస్తానంటే, నన్ను ఎంతగానో శోధించిందండి తను. అందుకని యోసేపుని మాదిరిగా తీసుకోండి. యోసేపు ఏమంటాడు? పారిపోతాడు పాపం నుండి. He didn't justify. He didn't say, she asked me. ఈరోజు మనమైతే, ఈరోజు మన నేటి విశ్వాసులు అయితే ఏమంటారు తెలుసా? తను నన్ను ఎంతో ప్రేరేపిస్తుందండి, తను నన్ను ఎంతో శోధిస్తుందండి, తను రోజు నన్ను బతిమాడుతుందండి, అందుకనే నేను లొంగాల్సి వచ్చిందండి అని అంటుంటారు. నో, యూర్ జస్ట్ జస్టిఫైయింగ్ యువర్ సిన్. యోసేపు ఏం చేస్తాడు? పారిపోయాడండి పాపం నుండి. ఈరోజు మీ పాపాన్ని బట్టి లేకపోతే ఇతరుల పాపము వారు ఏమంటారంటే, నాకు ఇలాగ అయింది కాబట్టి నేను నో, డోంట్ ట్రై టు జస్టిఫై. యూదా ఇస్కరియోతు కూడా అంటుండొచ్చు, నేను దీనికోసం మంచి కోసం ఇది చేశాను కానీ ఇట్లా అవుతుందని నాకు తెలియదు కదా అని తర్వాత బాధపడ్డాడు. కానీ ఏమైంది? నిష్ప్రయోజనం, యూజ్లెస్, వేస్ట్. బికాజ్ హీ హాజ్ ఆల్రెడీ అప్పచెప్పేశాడు యేసు ప్రభు. నేను చెప్పదలుచుకుంది ఏంటిదంటే, నమ్మక ద్రోహం కానీ పాపము కానీ దురాశ కానీ చేసేటప్పుడు బాగా కనపడుతుంది, చేసేటప్పుడు మంచిగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ స్టిల్ రాంగ్. ఇట్ ఈస్ స్టిల్ రాంగ్. అందుకనే ఇక్కడ వాక్య భాగం చూస్తున్నట్లయితే, క్షమించం, ఇందాక చెప్పినట్టు యూదా అనుకున్నాడు నేను చేసేది మంచిదే, కానీ యూ కరెక్టింగ్ ఇట్, మంచిదే అని అనుకున్నాడు. కానీ రిమెంబర్, ఆయన అపవాది ప్రేరేపణ కింద ఉన్నాడు. ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సేటన్ హిమ్సెల్ఫ్. దురాత్మలు కాదు, అపవాది తానే ఆయనను ఎంతో ప్రేరేపిస్తున్నాడు కాబట్టి ఆయన లొంగిపోయాడు, ఆయన అపవాదికి తలుపు తెరిచాడు. ఐదవది ఏంటిదంటే, నాలుగోది ఏంటిదంటే, ఈ నమ్మక ద్రోహం అనేది ఎప్పుడు కూడా చూడటానికి మంచిగా కనపడుతుంది కానీ చాలా స్వార్థముతోటి నిండినది, స్వార్థపూరితమైనది. వారి స్వార్థం కోసము, నాకేమొస్తుందా, నాకేం జరుగుతుందా, నాకెలాగ అవుతుందా అని స్వార్థంతో చేసేదే నమ్మక ద్రోహం. బిట్రేయల్ ఇస్ ఆల్వేస్ అబౌట్ యూ అంటే అబౌట్ మీ, నాకేం కావాలి, నాకేమొస్తుంది అని స్వార్థంగా చేసేది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు చూసినప్పుడు, 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిస్తారు? చూసారా, నాకేమొస్తుంది, నేను అప్పగిస్తాను కానీ నాకేమొస్తుంది? అందుకు వారు 30 వెండి నాణములు, అంటే వీక్లీ 1 వీక్ వేజెస్ అంట. అంటే యేసు ప్రభుని ఎంత చీప్గా అమ్మేశాడు చూడండి, ఎంత చౌకంగా, అంత చౌకబారిలా ఉన్నాడండి.
కానీ అంత చీప్గా యేసు ప్రభుని లోకనాథుడు, లోక రక్షకుడిని 30 వెండి నాణాలకు అమ్మేస్తాడు. ఎందుకు అని అంటే హీ వాజ్ లుకింగ్ నాకేమొస్తుంది. ఈరోజు మనం కూడా అనేక సార్లు యేసు ప్రభుకి ద్రోహం చేస్తున్నాం. వీఆర్ బిట్రేయింగ్ అవర్ సేవియర్, our father, our lover, our best friend. For what? For that momentary pleasure. ఆ కొద్ది మాత్రపు సుఖము కోసం, కొద్ది మాత్రము సంతోషం కోసము, లేకపోతే ఆ స్నేహితుల కోసము, ఆ సంబంధం కోసం, ఆ రిలేషన్షిప్ కోసము నాకు యేసయ్యా నువ్వు వద్దు, నాకు ఇది కావాలి అని అంటున్నారు చూడండి. అది నమ్మక ద్రోహమే. నాకేమొస్తుంది? నేను యేసయ్యని వెంబడిస్తే నాకేమొస్తుంది? నేను యేసయ్యని వెంబడిస్తే, లేకపోతే నేను యేసయ్య పరిచర్యలో ఉంటే, మినిస్ట్రీలో ఉంటే, పరిచర్య చేస్తుంటే నా పేరు ఎవరైనా చెప్తారా? నన్ను ఎవరైనా మెచ్చుకుంటారా? నాకు ఎంత ఇస్తారు పరిచర్య చేస్తే? ఈరోజు నేటి క్రైస్తవంలో ఇది ఇంత భయంకరంగా ఒక జబ్బులాగా ప్రాకులాడుతుందండి. ఏంటి? నాకేమొస్తుంది మీకు పరిచర్య చేస్తే? మీకు కాదు. అల్టిమేట్లీ యూఆర్ సర్వింగ్ గాడ్. అల్టిమేట్లీ గాడ్స్ నేమ్ ఇస్ బీయింగ్ గ్లోరిఫైడ్. వేర్ ఇస్ ద రికగ్నిషన్? నన్ను గుర్తించరే, చాలా మంది అడుగుతూ ఉంటారు, క్రెడిట్స్ ఇవ్వరే. వీఆర్ అల్టిమేట్లీ ఆల్ ఆఫ్ us ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హూ. వీఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. నాకేమొస్తుంది అని అడుగుతున్నారా? యూదా ఇస్కరియోతు మనస్సు అది. నమ్మక ద్రోహము, బిట్రేయింగ్, సెల్ఫిష్, స్వార్థముతోటి నిండినది ఆ మనస్సు. నాకేమొస్తుంది కాదు, నాకున్నదంతా నీకు ఇస్తా ప్రభా, నేను చచ్చిపోయినా పర్వాలేదు ప్రభా, నాకున్నదంతా నీకు ఇస్తా ప్రభా చెప్పగలుగుతారా? నాకేం లేకపోయినా పర్వాలేదు ప్రభా, నాలో ఉన్న ఆఖరి శక్తి వరకు నీకు ఇచ్చేస్తా ప్రభా. ద లాస్ట్ ఔన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఐ హ్యావ్, ఇట్స్ ఫర్ యూ లార్డ్. ఈ స్వరము ప్రభా ఇదంతా నీకే ప్రభా. ఈ తలాంతుల ప్రభా అంతా నీకే ప్రభా. ఈ దేహమా ప్రభా అంతా నీకే. ఈ కుటుంబమా ప్రభా అంతా నీకే ప్రభా. నాకేమొద్దయ్యా, నాకేమొద్దు ప్రభా. కానీ యూదా ఇస్కరియోతు అలా కాదు, మనలాగా. ఏంటి తెలుసా? నాకేమొస్తుంది, నాకేమిస్తారు, నేను మీకు ఇది పలానా చేస్తాను, నాకేమిస్తారు. బిట్రేయల్ ఇస్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. బిట్రేయల్ ఇస్ అబౌట్ సెల్ఫిష్నెస్. స్వార్థముతో నిండినది, స్వార్థపూరితమైనది, స్వార్థం కోసం చేసేది. అందుకని ఇక్కడ చూస్తామండి, దురాశ, స్వార్థము, ఇదేంటి నమ్మక ద్రోహము. స్వార్థము, దురాశ, నమ్మక ద్రోహము, ఈ మూడు ఎప్పుడు కలిసి కట్టినట్టుగా పనిచేస్తాయంట. ఏంటది మీరు చెప్తారా? సెల్ఫిష్నెస్, గ్రీడ్ అండ్ బిట్రేయల్ ఆల్ విల్ వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఈ మూడు కలిసికట్టుగా పనిచేస్తాయంట. ఎందుకంటే ఇవి కలిగిన వ్యక్తులు ఎలాగంటే, మీతోటి పెట్టుకున్న సంబంధం కంటే మోర్ దెన్ ద రిలేషన్షిప్, మోర్ దెన్ ద ఫ్రెండ్షిప్, దే ఆర్ లుకింగ్ ఫర్ వాట్ ఐ కెన్ గెట్ ఫ్రమ్ యూ. మీకు ఎవరైనా అటువంటి స్నేహితులు ఉన్నారా? ఎంతమంది చెప్తారండి? ఎందుకంటే నా జీవితంలో కొంతమంది స్నేహితులు చూశాను. ఏమంటారు తెలుసా? పలానా వ్యక్తికి ఆ పలానా పేరు ఉంది కాబట్టి ఐఎమ్ హిస్ ఫ్రెండ్, ఐఎమ్ హర్ ఫ్రెండ్. లేకపోతే ఆ పలానా వ్యక్తి నేను ఏం అడిగినా ఇచ్చేస్తాడు, ఏం అడిగినా. ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్ అంటారు కదా. సో మెనీ పీపుల్, అ పర్సన్ ఎవరైతే ధనవంతులుగా ఉన్నారో, ఏ స్నేహితుడైతే ధనవంతుడుగా ఉన్నాడో ఆ స్నేహితుడికి అనేక మంది స్నేహితులు అంట. ఎందుకు అని అంటే ఈజ్ అ ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్. ఎన్నో లాభాలంట ఆ స్నేహితులతోటి మనం కలిసి ఉంటే. ఆ స్నేహితుడు బర్త్డే పార్టీకి పిలిస్తే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాడంట. ఆ స్నేహితుడికి బోల్డ్ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంట. ఆ స్నేహితుడికి కాంటాక్ట్స్ ఉన్నాయంట. అందుకనే మనం అందరం కూడా ఆయన స్నేహితుడు ఉండాలని ఆశపడుతూ ఉంటాం కదా. అదే బిట్రేయల్కి దారి తీస్తుంది. సెల్ఫిష్నెస్, గ్రీడ్ అండ్ బిట్రేయల్, ఆల్ దీస్ త్రీ విల్ గో టుగెదర్. డోంట్ లుక్ ఫర్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. యూ షుడ్ సే, వాట్ కెన్ ఐ డూ ఫర్ సంబడి ఎల్స్? నేను ఎవరికైనా ఏమైనా చేయగలుగుతానా? మీ పక్కనింటి వారికే మీరు సహాయం చేయలేరండి. మీ పక్కన మీ నేబర్స్కి, మీ పొరుగు వారికే మీరు సహాయం చేయలేరు. మీరు రక్త సంబంధులకే సహాయం చేయలేరు. దెన్ వై ఆర్ యూ సేయింగ్ గాడ్ యూజ్ మీ? గాడ్ ఈజ్ యూజింగ్ యూ, గాడ్ ఈజ్ ప్రాంప్టింగ్ యూ. ఆ పలానా వ్యక్తికి ఇది చేయి, ఆ పలానా స్నేహితునికి అది చేయి, లేకపోతే పలానా ఇది చాతగాని వ్యక్తులకి నువ్వు ఇలాగ చేయి అని చెప్పినప్పుడు మనం అంటాం, నో 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 నో, వాట్ డూ ఐ గెట్? నాకేమొస్తుంది? చాలా మంది చూడండి, గుర్తింపు కోసం చేస్తుంటారు, ఫేమస్ అవ్వటం కోసం చేస్తుంటారు, లేకపోతే వారికి డబ్బులు వస్తాయని చేస్తుంటారు. అటువంటి మనస్తత్వంతో ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకోండి, ఇట్ ఈస్ నాట్ హార్ట్ ఆఫ్ గాడ్. అది దేవుని స్వభావము కాదు, కానీ అది అపవాది స్వభావము, అది యూదా ఇస్కరియోతు స్వభావం. నాకేమొస్తుంది అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్.
ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాలు ఎంతో మంది మనల్ని ప్రేమిస్తున్నారు అని చెప్తుంటారు, ఎంతో నేను నమ్ముతున్నాను, ఎంతో నీ కోసం ఇస్తున్నాను అని అంటారు. కానీ వారి జీవితంలో మీరు నాకు ఈరోజు నీకు సహాయం చేయడం కుదరదు అని ఒక మాట చెప్పండి, లేకపోతే నేను ఒక 6 months 7 months ఆ వ్యక్తితోటి మాట్లాడటం ఆపేయండి, అసలు మీరు ఎట్లున్నారో కూడా పలకరించడము మర్చిపోతారు. అసలు మీరు ఎవరో కూడా మర్చిపోతారు చాలామంది. ఎందుకంటే వారి అవసరతలు తీరే వరకు మనల్ని వాడుకుంటారు. వారి అవసరతలు అయితే ఎప్పుడైతే మనము నెరవేర్చలేము అని అంటామో కట్ చేసేస్తారు. ఎవరికైనా అట్లున్నారా? ఇఫ్ సో సే ఎస్, బికాజ్ ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్, ఇఫ్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ ఎస్పెషలీ అట్ యువర్ నీడ్, మీ అవసరత చెప్పండి. ఎందుకంటే చాలా మంది మన జీవితంలో చూస్తుంటామండి, వారికి మనము బెనిఫిట్స్ లాభాలు ఇచ్చేంత వరకు మనతో ఎంతో ప్రేమగా ఉంటారు. ఇక్కడ యూదా ఇస్కరియోతు కూడా చూస్తాం, లాభాలు పొందుకునేంత వరకు యేసుప్రభు చుట్టూ ఉన్నాడు. ఎంత గుర్తింపు! ఆయన యేసుప్రభు శిష్యుడు అంటే ఆయన కూడా దండాలు చెప్పారు, ఆయన కూడా నమస్కారం చేస్తారు, ఆయన కూడా ఎంతో గౌరవం చూపించారు. ఎందుకు? ఈయన యేసుప్రభు శిష్యుడంట, ఆయన యేసుప్రభు శిష్యుడంట. హీ లవ్డ్ ఆల్ ద ఆనర్, ఆ డంబము, ఆ గౌరవం అంతా కూడా హీ ఎంజాయ్డ్ ఇట్. ఆయన ఎంతో ఆనందించాడు దాన్ని బట్టి. కానీ హీ వాస్ థింకింగ్, ఓకే 3 సంవత్సరాలు అయింది కానీ ఏం చేయట్లేదండి యేసయ్య, ఏ రాజ్యం కట్టట్లేదు, ఆయన రాజుగా మారలేదు, ఆయన రాజుగా అయితే నేను ట్రెజరర్ అవుతాను అని అనుకున్నాడేమో, నోస్ బైబిల్లో లేదు కానీ అనుకున్నాడేమో. కానీ ఏం చేయట్లేదంటే 3.5 సంవత్సరాలు ఈయన చుట్టే తిరుగుతున్నాను. వాట్ ఈస్ ఇట్ ఫర్ మీ? ఎప్పుడైనా మీకు ఆ ఆలోచన వచ్చిందా? నేను ఈ పరిచర్యలో ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, లేకపోతే నేను దేవుని కోసం ఎన్ని సంవత్సరాలు ఉండి చేస్తున్నాను, నేను దేవుని ముందు యథార్థంగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాను, వాట్ ఈస్ ఇట్ ఫర్ మీ అనే ఆలోచన వస్తుందా? నాకేంటి, నాకేమొచ్చింది అనే ఆలోచన తలంపు ఎప్పుడైనా వచ్చిందా? వస్తుంది. తలంపు అపవాది నుండి వస్తుంది. కానీ దాన్ని అంగీకరించేది మాత్రం మీ బాధ్యత. దాన్ని స్వీకరిస్తున్నారా? దాన్ని పుచ్చుకుంటున్నారా? ఎప్పుడైనా ఈ ఆలోచన, అవును ప్రభా నేను నీకోసం ఇంత చేశాను, ఏం చేసావు, నాకు ఏమి ఇచ్చావు తిరిగి? నేను నా కుటుంబాన్ని ఇచ్చాను, నేను నా డబ్బుల్ని ఇచ్చాను. చాలామంది వ్యాపారస్తులు, కొంతమంది యునో దే కమ్ ఫర్ ప్రేయర్ రిక్వెస్ట్. ఏంటంటే, నేను దేవుడు నన్ను ప్రేరేపించాడు 20% దశంభాగం ఇమ్మని. దశంభాగం ఇచ్చాను, ఇచ్చిన దగ్గర నుండి నాకు ఎక్కడ లేని నష్టం వచ్చింది. ఏంటిది? నేను దేవుడికి ఇస్తే నన్ను ఆశీర్వదిస్తాడా అని అనుకుంటే మొత్తానికి నష్టం అయిపోయింది ఏంటి అని అనుకుంటూ ఉంటారు. వాట్ ఈస్ ఇట్ ఫర్ మీ? నాకేమొచ్చింది? నేను ఇంత చేస్తాను, నాకేమొచ్చింది? నేను ఇంత నమ్మకంగా ఉన్నాను, నాకేమొచ్చింది? రాత్రి పగలు కష్టపడుతున్నాను, రాత్రి పగలు సేవా పరిచర్యలో ఉన్నాను, రాత్రి పగలు ఎడతెగక ప్రార్థన చేస్తున్నాను. వాట్ ఈస్ ఇట్ ఫర్ మీ? నాకేంటి అని అడుగుతున్నారా? నాకేమొచ్చింది అని అడుగుతున్నారా? దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ వీ గెట్. ఏమొచ్చింది, ఏం వచ్చింది, నాకేమొస్తుంది అని కాక, ఇది నమ్మండి. ఏంటి నమ్మాలంటే, నో మ్యాటర్ ఇఫ్ పీపుల్ హర్ట్ యూ, అబాండన్ యూ, బిట్రే యూ, మీకు ద్రోహం చేసినా, మిమ్మల్ని విడిచిపోయినా, మిమ్మల్ని కాదనుకున్నా, ఆయన మాట జ్ఞాపకం చేసుకోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను, ఎడబాయను. ఐ విల్ నెవర్ లీవ్ యూ, నాట్ ఫర్సేక్ యూ. ఈ మనుషులు, మీరు ఎంతో నమ్మిన మనుషులు, ప్రేమించిన వ్యక్తులు అందరూ కూడా స్వార్థముతోటి మిమ్మల్ని విడిచిపెట్టారేమో, కానీ యేసుప్రభు అంటున్న మాట ఏంటిదంటే, నేను మాత్రం నేను ఎన్నడూ విడువను, ఎడబాయని అంటున్నాడు. టేక్ ఎంకరేజ్మెంట్ ఇన్ దట్ వర్డ్. డోంట్ బి డిస్కరేజ్డ్ అండ్ డిప్రెస్డ్ బికాస్ నన్ను వీళ్ళు ఇలాగా చేస్తారు కాదు, నా దేవుడు నాకు ద్రోహం చేసేవాడు కాదు. ఎందుకంటే ఆయన వాక్యంలో నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ వర్డ్స్ దట్ ఐ లవ్ ఏంటిదంటే, ఆయనని నమ్మిన వారిని ఆయన సిగ్గుపరచడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. బికాస్ మనుషుల్ని నమ్మితే వారు మనకి ద్రోహం చేస్తారు. మన తోటి వారు, మన రక్త సంబంధులు, మన సిస్టర్స్, మన బ్రదర్స్ మనకి ద్రోహం చేస్తారు. కొన్నిసార్లు సొంత తల్లిదండ్రులే ద్రోహం చేస్తారు, సొంత బిడ్డలే ద్రోహం చేస్తారు. కానీ యేసు ప్రభు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు తెలుసా? నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడు కూడా సిగ్గుపడనీయను. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు. ఈరోజు తండ్రి ఇస్కరియోతు యూదా గురించి ధ్యానించడానికి నువ్వు ఇచ్చిన సమయం బట్టి, అవకాశం బట్టి, నీ కృపను బట్టి, నీ వాక్కును బట్టి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా, నువ్వెంత చక్కటి మాదిరిని మాకు ఇచ్చావు ప్రభా. ఎంత ద్రోహం చేసిన వ్యక్తిని కూడా తనని నువ్వు ప్రేమించావు, అతని కాలుగా అడిగావు, అతనితోటి అంతా పంచుకున్నావు ప్రభా. గాడ్,
హెల్ప్ us టు బీ ద సేమ్ లార్డ్. అదే రీతి ఉండటానికి సాయించి, మేము ద్రోహం చేసేవారుగా కాక, మాకు ద్రోహము చేసినప్పటికీ కూడా తనని క్షమించే హృదయము మాకు దయచే, తండ్రి ప్రేమించే హృదయము దయచే, నమ్మే హృదయము దయచే ప్రభా. ఎటువంటి గాయముతోటి నింపబడిన హృదయమైన ఇప్పుడే యేసు నామములో ఆయన ద్వారా ప్రతి గాయపడిన హృదయము మాన్పివేయబడును గాక, స్వస్థపరచబడును గాక అని యేసు నామంలో వేడుకుంటున్నాను ప్రభా. Every wounded soul, every wounded heart, every wounded body be healed in the name of Jesus. గాయాలు చేసింది నేనే, గాయాలు మానిపేది నేనే అన్నావు ప్రభా. ఏ గుండె అయితే గాయముతో ఉందో ప్రతి గాని నీవే మానుపు. అదే రీతి మేము ఎవరి గుండెలను అయితే గాయము చేస్తామో క్షమాపణ కోరే ఆ ధైర్యము, ఆ మనసు మాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఈరోజు మాతో మాట్లాడవు ప్రభా. ఈరోజు మేము అనేక సార్లు నీకు ద్రోహులుగా మారము ప్రభా. మమ్మల్ని క్షమించయ్యా. వి ఆస్క్ ఫర్ యువర్ ఫర్గివ్నెస్ లార్డ్. నీకు క్షమాపణ వేడుకుంటాను ప్రభా. నీకు విరుద్ధంగా చేసిన ప్రతి దాన్ని బట్టి మమ్మల్ని క్షమించు. ఇక్కడ సమయం అయిన తర్వాత అప్పుడు క్షమాపణ కాదు, సమయం అయిన తర్వాత రిగ్రెట్ అవడం కాదు, కానీ సమయం ఉన్నప్పుడే మా స్థితిని మేము తెలుసుకొని నీ ముందు పశ్చాత్తాపడే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఈరోజు విత్తబడిన వాక్యాన్ని నీవే ఫలింపజే, ముద్రించు, మా జీవితంలో నాటు ప్రభా. నాటమని వేడుకుంటున్నాం ప్రభా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న అపవాది ప్రేరేపణకి లొంగకుండా నీ ప్రేరేపణలు తగినట్టుగా జీవించే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. రేపు ఎల్లుండ కూడా ధ్యానించబోయే తండ్రి, మేమందరము కూడి నీ సన్నిధిలో ధ్యానిస్తున్నప్పుడు నీ ఆత్మకార్యాలు జరిగించు. మా జీవితంలో మార్పుని దయచి, మా జీవితంలో ఫలితము దయచి, మా జీవితంలో ఫలభరితంగా మార్చి నీ ఆత్మకార్యాలను కొనసాగింపజేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుతున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మాడిలా అపరాధం చేసి వాని క్షమించు ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధంతో ఇక దుష్టి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి కనుక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.